జిల్లా చీమకుర్తిలో వేసవి వేడిమిని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మెప్మా కార్యాలయంలో శ్రీ అభయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ వై రామకృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో కార్యాలయానికి వచ్చే ప్రజలకు అలాగే మెప్మా సిబ్బందికి చల్లని తాగునీరు అందించేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దాలి మాధవరావు మెప్మా ఆర్పీలకు గొడుగులు పంపిణీ చేశారు. వేసవిలో ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ సేవా కార్యక్రమం ప్రశంసలు అందుకుంది. ఈ సంవత్సరం మన మెప్మా ఆఫీసుకి ఆడపిల్లలకి ఇబ్బందులు పడకుండా మన చంద్రబాబు గారి యొక్క నేతృత్వంతో ఇక్కడ మన కమిషనర్ గారు అడిగిన వెంటనే వచ్చారు. అడగానే మాత్రం ఉన్నారు. ఏమన్నాడంటే ఇప్పుడు మన పట్టణానికి ఒక నాంది, ఒక మూల పురుషుడు చలవయ్య గారు వచ్చి మీ అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇచ్చేసి ఇలాగనే గొడుగులు ఉన్నది చలివేంద్రం ప్రతిరోజు కూడా బయటికి పోకుండా మీకు హ్యాపీగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. మాకు ఈ కార్యక్రమానికి ప్రప్రదంగా మనకి మున్సిపల్ మనకి కమిషనర్ గారు చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేయాల్సిందిగా